సాగు సులభతరం అయ్యేందుకు ఎన్నెన్ని ఆధునిక పరికరాలు వచ్చినా చాలా వరకు ఖర్చుతో కూడుకున్నవే. అదే ఆ కుర్రాన్ని ఆలోచింపజేసింది. తోటి పిల్లలంతా ఆటల్లో మునిగి తేలుతుంటే తనేమో ఈ సమస్య పరిష్కరించే సాంకేతికత కోసం ప్రయత్నాలు చేశాడు. 3 ఏళ్లు కష్టపడి ఏఐతో పనిచేసే ఓ ఆగ్రోబోట్ అభివృద్ధి చేశాడు. ఇదో అద్భుత ఆవిష్కరణ అంటూ దేశ విదేశాలు అతన్ని అవార్డులు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. ఇటీవలే రాష్ట్రపతి నుంచి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కూడా అందుకున్నాడు. ఆ అబ్బాయి ఎవరో, తను కనిపెట్టిన ఆగ్రోబోట్ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఆగ్రోబోట్ కు ప్రేరణ తండ్రితో పాటు తన చుట్టూ ఉన్న రైతులు పడే కష్టాలే అంటాడు ఈ కుర్రాడు. ఎన్నెన్ని ఆధునిక యంత్రాలు వచ్చినా వాటిని అందిపుచ్చుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడే వారి కోసమే ఈ ఆవిష్కరణ అంటున్నాడు. ఈ రోవర్ వ్యవసాయ కూలీల అవసరం తగ్గించి ఆటోమేటిక్ సాగుకు తోడ్పడుతుంది. అతి తక్కువ ఖర్చుతోనే ఇదంతా సాధ్యమయ్యేలా చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఆవిష్కర్త అనిపించుకుంటున్నాడు ఆర్యన్ సింగ్. ఏళ్ల ఆర్యన్ సింగ్ స్వస్థలం రాజస్థాన్లోని కోటా. వ్యవసాయదారుడిగా తండ్రి జితేందర్ సింగ్ ఎదుర్కొనే సవాళ్లు చూస్తూ పెరిగాడు. 10వ తరగతిలో ఉండగా ఆగ్రోబోట్ అభివృద్ధి చేయాలి అనుకున్నాడు. స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉండటంతో మెంటర్ ఆదిత్య శర్మతో తన ఆలోచన పంచుకున్నాడు. ఉపాధ్యాయులు, రాజస్థాన్ ప్రభుత్వం ఆర్థిక సహకారంతో 3 ఏళ్ల తర్వాత ఈ ఆవిష్కరణకు రూపమిచ్చాడు. ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ ప్రోటోటైప్ ప్రాజెక్టుకు 50,000 రూపాయల ఖర్చు అయిందని చెబుతున్నాడు. शुरुआत ऐसे ही हुई है कि फार्मर्स के ही लिए ये डिवाइस को बनाया गया है। टारगेट मेरा यही था कि उनको अफोर्डेबल रेट पर टेक इक्विपमेंट्स देना, एग्रीटेक जो कहा जा सकता है, ताकि वो अफोर्डेबल रेट पर फार्मिंग कर सकें, क्योंकि आज हर काम के लिए एक अलग मशीन आती है और अगर उसे रेंट पे भी लें तो काफ़ी कॉस्टली पड़ती है। इसको बनाने में मुझे काफ़ी टाइम लगा। जैसे मैंने कोरोना के बाद का पूरा टाइम इसी में दिया है अपना 24/7। इसमें मैंने स्टेप बाय स्टेप इसको अपग्रेड किया। इसमें कोडिंग के थ्रू, जैसे मेरे सब्जेक्ट में भी कंप्यूटर साइंस है तो वहाँ से मुझे कोडिंग की नॉलेज मिली। मैं पाइथन मुझे आती है, सी लैंग्वेज भी मैं लर्निंग में हूँ और जावा मुझे आती है, जिसके थ्रू मैं ऐप भी बनाता हूँ। और बाकी mygov.in गवर्नमेंट ऑफ इंडिया की जो वेबसाइट है उसका मैं एम्बेसडर भी हूँ। ఈ రోవర్ పూర్తి పేరు ఆగ్రోబోట్ సాథి. ఇది జంతువులు, ట్రాక్టర్లు, ఇతర ఏ యంత్రాల సాయం లేకుండానే సెన్సార్ల సాయంతో సాగుకు అవసరమయ్యే అన్ని పనులు చేయగలదు. పొలం దున్నడం, విత్తనాలు విత్తడం, పంటకు నీరు పెట్టడం, పురుగుల మందు చల్లడం, కోత కోయడం లాంటి పనులన్నీ చేసి పెడుతుంది. అంతేకాక మట్టి సారాన్ని తెలపడం, తెగుళ్లను ముందే పసిగట్టడం, పంట స్థితి, ఆరోగ్యాన్ని కెమెరాల సాయంతో అంచనా వేయడం చేయగలదు. ఈ పనులన్నింటినీ ఎలాంటి బ్యాటరీ సాయం లేకుండా సౌరశక్తిని వాడుకొని చేయటం దీని ప్రత్యేకత. ఇందులో అమర్చిన ఫిజియో ఎలక్ట్రిక్ ప్యానెల్ అందుకు తోడ్పడుతుంది. ACICBGU फाउंडेशन जो जयपुर में विवेकानंद यूनिवर्सिटी है उसके द्वारा, बाकी आई स्टार्ट राजस्थान इंक्यूबेशन सेंटर जो अपने कोटा में CAD पर ब्रांच है, वहाँ से भी 15,000 की फंडिंग मिली है। इसका फर्स्ट मॉडल तो कॉस्टली होगा ही, बट जब इसके मल्टीपल प्रोडक्ट बनेंगे तब उसकी कॉस्ट कम हो जाएगी। అవసరమైతే ఆగ్రోబోట్ ని పూర్తిగా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా నియంత్రిస్తూ పనిచేయించవచ్చు. రైతులు నచ్చిన విధంగా ఎన్ని పంటలైనా వేసుకోవచ్చు. ఇది వారి పొలాల్ని రక్షించేందుకు సాయపడుతుందని అంటున్నాడు ఆర్యన్ సింగ్. అలాగే స్మార్ట్ ఇరిగేషన్ వ్యవస్థ సహకారంతో మొక్కలకు అవసరమైనప్పుడల్లా దానంతట అదే నీళ్లను అందిస్తుంది. ఎటువంటి భూముల్లోనైనా పనిచేయగలిగేలా ఆగ్రోబోట్ ను తీర్చిదిద్దాడు ఆర్యన్. तो इसके अंदर मैंने फ़िलहाल पाइथन का यूज़ किया है। पाइथन को यूज़ करके मैंने रास्पबेरी पाई को यूज़ करके इसमें AI इंट्रोड्यूस किया है, जो हम वेब कैम से क्रॉप को मॉनिटर करेंगे और क्रॉप को कितने न्यूट्रिशन की नीड रिक्वायर्ड है या न्यूट्रिशन की कमी है या क्रॉप की क्या स्थिति है वो उससे पता चलेगी, और ये सब AI के थ्रू हम इससे ऑपरेट करेंगे। ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడి రిమోట్ ద్వారా ఆగ్రోబోట్ ను నియంత్రించే సౌలభ్యం ఉంది. అదెలాగంటే, నేను కోటాలో ఉంటూనే జైపూర్లో ఉన్న నా పంటకు కావలసిన పనులన్నీ ఈ రోబోతో చేయించుకోగలను అని చెబుతున్నాడు ఆర్యన్ సింగ్. लगभग वो बड़ा रोबोट भी करीब 4 फीट का होगा लंबाई में और 4.5 फीट ऐसे ही चौड़ाई में।
बाकी इसी का ही पूरा अभी चल रहा है वर्किंग। इसको एक मिनी रोवर बनाना जो एक साथ मल्टीपल टास्क करे। जैसा हमें फंडिंग मिल चुकी है स्कूल के द्वारा और भी कई जगहों से, तो हम 24 में ही इसको पूरा कंप्लीट कर लेंगे। ఈ ప్రాజెక్టును ప్రదర్శించి 2020లో యంగ్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా, 2021లో రష్యా, కెనడాల నుంచి యంగ్ ఇన్నోవేటర్ అవార్డులు అందుకున్నాడు ఆర్యన్ సింగ్. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సహా మొత్తంగా 15కు పైగా అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు. ఇటీవలే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డును అందుకున్నాడు. मुझे इसमें 15 से ज़्यादा नेशनल और इंटरनेशनल अवार्ड मिले हैं, जिसमें से 4 अवार्ड जो हैं वो इंटरनेशनल हैं। जैसे कनाडा में मुझे सिल्वर मेडल मिला है, मलेशिया में गोल्ड मेडल, रशिया में मुझे डिप्लोमा दिया गया है एग्रीकल्चर में, और नोबल इंफॉर्मेशन सेंटर एम्बेसी ऑफ रशिया के द्वारा मुझे नोबल इंफॉर्मेशन सेंटर के द्वारा एक नोबल सर्टिफिकेट दिया गया है, जो मेरे आइडिया और कॉन्सेप्ट को नोबल होने के लिए दिया गया है। అన్నదాతలకు ఉపయోగపడేలా ఆగ్రోబోటు రూపొందించేందుకు ఎంతో శ్రమించానని ఆర్యన్ తండ్రి, ఉపాధ్యాయులు చెబుతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని లాంటి వ్యక్తులతో పాటు నాసా, నీతి ఆయోగ్లు ఈ ఆవిష్కరణను ప్రశంసించడం చెప్పలేనంత ఆనందంగా ఉంటుందన్నారు. बहुत बहुत ज़्यादा उसने मेहनत करी है इसके लिए। वो दिन रात लगा रहता था इसके लिए, मतलब इसी के बारे में ही सोचता रहता था। पिछले काफ़ी 2-3 साल से लगा हुआ था तैयारी में। इसने मुझे 9th क्लास में ही बोल दिया था, पापा अपन को एक दिन प्रधानमंत्री से मिलने चलना है, क्योंकि वो उसने मुझे 9th क्लास से ही मतलब ऐसे मतलब काम करके दिखाए थे कि स्कूल ने मदद करी, फिर इसने उसकी मदद से अपने टीचर के मार्गदर्शन में अपना प्रोजेक्ट पूरा किया। इसमें बहुत सारा क्रेडिट आर्यन खुद को जाता है, उसको, उसके मेंटर जो ओपी सोनी सर रहे, इन दोनों को खासकर, उसके परिवार वालों को। इनकी जर्नी भी मेरे हिसाब से 19-20 में चालू हुई थी। ये ऐसा नहीं है कि इस रोबोट पे ये साल भर काम करके ये अवार्ड मिल गया है। तो सबसे पहले तो आर्यन इसी बात पे खुश हुआ कि उसने उसके पापा की सबसे बड़ी प्रॉब्लम सोल्व कर दी कि अब उसके पापा को घर से वो खेत पे नहीं जाना पड़ेगा सिर्फ चालू करने के लिए। वो घर से चालू कर देते हैं और मॉनिटर कर लेते हैं कि कितना पानी गया और कितना नहीं गया। इसी को फिर इसने अपने घर में भी स्टार्ट किया। ఆగ్రోబోట్ ఆవిష్కరణకు నాసా నుంచి సైంటిస్ట్ ఆఫ్ ది డేగా బిరుదు కూడా దక్కించుకున్నాడు ఆర్యన్ సింగ్. వ్యవసాయ విద్య పూర్తి చేసి ఆటోమేటిక్ సాంకేతికతతో 70% భారతీయులకు ఉపాధి కల్పించడమే తన ధ్యేయమంటున్నాడు.